హైదరాబాద్లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ నెల 20వ తేదీలో గ్లోబల్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమ్మిట్ కార్యక్రమాన్ని మల్లారెడ్డి యూనివర్సిటీ ఆధ్వర్యంలో 9:30 టు 12:30 వరకు ఏర్పాటు చేస్తున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ విఎస్కే రెడ్డితో పాటు యూనివర్సిటీ డైరెక్టర్లు శాలిని రెడ్డి, ప్రీతిరెడ్డి, ప్రెసిడెంట్ భద్రారెడ్డితో పాటు రిజిస్ట్రార్ శ్రీనివాసరావులు ప్రకటించారు. మల్లారెడ్డి యూనివర్సిటీతో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన దాదాపు 200 కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకోవడంతో పాటు పలు అంశాలపై చర్చలు, అవగాహన ఒప్పందాలు జరుగుతాయని యూనివర్సిటీ డైరెక్టర్లు తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా యూజీసీ గుర్తింపు పొందిన మల్లారెడ్డి యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, పీహెచ్డీ లాంటి ఉన్నత స్థాయి కోర్సులతో కూడిన విద్యా నైపుణ్యాలను, సృజనాత్మకతను, పలు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉండే బోధనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు యూనివర్సిటీ వీసీ తెలిపారు. ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా విద్యారంగంలో విద్యార్థులకు అంతర్జాతీయ సాంకేతికత, ఐటీ సంస్థల మధ్య వ్యూహాత్మక భాగస్వాములను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన అంతర్జాతీయ సంస్థలైన యాపిల్, అమెజాన్, గూగుల్, ఐబీఎం, ఒరాకిల్, టెక్ మహేంద్ర లాంటి కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని యూనివర్సిటీ డైరెక్టర్ ప్రీతిరెడ్డి తెలిపారు. ఏ కోర్స్ తీసుకున్నా కూడా ఇట్ షుడ్ బి ఆల్ నాట్ జస్ట్ బుకిష్ థెరటికల్ కాకుండా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు జనరల్గా మెడికల్ కాలేజ్ ఎట్లా హాస్పిటల్ ఉంటుంది, సో ద సేమ్ వే ఇమాజిన్ బిల్డింగ్ ల్యాబ్స్ ఆఫ్ డిఫరెంట్ sectors of different companies in our campus is what is the plan. So we'll andarki invite cheshi, we'll be having a partnership is of two types. One is training our existing BTech students during their semesters or during their course from first semester itself. It is going to be like 50% theoretical, 50% practical, hands-on training. That is the training part. Second is the placements. So when so many labs come and they train our BTech students and they are ready for the job. So while we got a lab setup, lab lo wale training is there, they will be ready for what the generation needs, what the company needs. So while placement easy ga dorukothe annamata. Till today the conventional way of AICT method of teaching engineering is more of theoretical. But we adding these industry tie-ups, these industry integrated curriculum in our campus, whether it is Google, Oracle, Amazon, Apple, you take TCS, Tata Consultancies, anyone, IBM, Red Hat, so many companies are coming. They are coming here so that they expose our students towards industry. And when they leave, they complete their BTech degree, they are ready for the job. And that too for better job, the right position. And even the students will come to know industry gain kavalani. So this is the entire idea of getting this kind of a collaboration. So it's training as well as placements. So we are creating labs of all these companies in our campus itself. So thanks to the entire team here from the VC of Malla Reddy University, VSK Reddy Garu, and Dr. Badra Reddy Garu, Shalini Madam Garu, and Manishan Garu, and of course Srinivas Garu, the registrar, and Subhash Garu, and of course all the other media people, Sanjira Garu, everyone, they are taking the best initiative to make this possible. So thank you so much. And I request all of you to be a part of this event too. Thank you. మల్లారెడ్డి యూనివర్సిటీలో గ్లోబల్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది చాలా మెగా వేలో జరుగుతుంది. ఈ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సంబంధించి వరల్డ్లోని టాప్ బిగ్ కంపెనీస్, ఆల్ ఎంఎన్సి కంపెనీస్, 20+ కంపెనీస్ ఈ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమితిలో పాల్గొనడం జరుగుతుంది. కంపెనీస్ గూగుల్, యాపిల్, అమెజాన్, ఐబిఎం, ఒరాకిల్, ఇంటెల్, ఏబిబి రోబోటిక్స్, హనీవెల్, సిమెన్స్, ఇట్లాంటి వరల్డ్లో టాప్ కంపెనీస్ ఏవైతున్నాయో ఈ కంపెనీస్ అన్నీ కూడా మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్తోని అవగాహన ఒప్పందం చేసుకుంటున్నారు. ఈ తాలూకు పార్ట్నర్షిప్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మల్లారెడ్డి సంస్థల్లోని వాళ్ళు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్, ల్యాబ్స్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, జాయింట్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇప్పుడు ట్రెండింగ్ టెక్నాలజీస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, రోబోటిక్స్, డ్రోన్స్, ఈ టెక్నాలజీ సంబంధించిన కంపెనీలన్నీ కూడా ఇక్కడ ల్యాబ్స్ సెటప్ చేయడం జరుగుతూ ఉంటుంది.
ప్రతి ల్యాబ్కి సంబంధించిన కోర్సులు ఉంటాయి. ఇవన్నీ స్కిల్ బేస్డ్ కోర్సెస్. ఈ కోర్సెస్ అన్నీ కూడా వాళ్ళు బీటెక్ డిగ్రీ లేదా ఎంటెక్ డిగ్రీ, ఎంబీఏ ఏ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్తో సహా ఇవన్నీ నేర్చుకోవడం జరిగి కంపెనీలకు సంబంధించిన స్కిల్స్ అన్నీ కూడా ఇప్పుడే ఎక్వైర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ స్టూడెంట్స్ అన్నీ కూడా హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్, స్కిల్స్ అనేవి వాళ్ళు చదువుకునేటప్పుడే చేయడం వల్ల ఈ వాళ్ళకి ఆల్రెడీ ఆ టెక్నాలజీ మీద ఎక్స్‌పర్టైజ్ వస్తుంది. ఎందుకంటే దాన్ని ఆల్రెడీ వర్క్ చేసి ఉంటారు కాబట్టి. ఈ కంపెనీలు అన్నీ రేపు ఉదయం ఇంటర్న్‌షిప్స్ గాని, ప్లేస్‌మెంట్స్ కొన్ని వచ్చేటప్పుడు వీళ్ళకి ఆల్రెడీ ఈ టెక్నాలజీ యూసేజ్ మీద అప్పటికే ఎక్స్‌పర్టైజ్ ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కువ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పర్టిక్యులర్ పార్ట్నర్‌షిప్ సమిట్ అనేది ఇంజినీరింగు, టెక్నాలజీ, ఫార్మసీ, మెడికల్, హెల్త్ కేరు, అగ్రికల్చర్ డిసిప్లిన్స్ ఏవేవైతే ఉన్నాయో మల్లారెడ్డి యూనివర్సిటీలో ఇవన్నీకి సంబంధించే ఎంగేజ్‌మెంట్ జరుగుతూ ఉంటుంది. దీనికి మల్లారెడ్డి సార్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయనకి ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలతోని ఆ కంపెనీలన్నీ కూడా మల్లారెడ్డి విద్యా సంస్థ లోపలే ఉండాలి. అందులోని ఆ కంపెనీస్ తాలూకా టెక్నాలజీ యూజ్ చేసుకొని పిల్లలందరికీ రెడీ చేసి ప్రపంచానికి చిన్న నైపుణ్యం గల ఇంజనీర్లని తయారు చేసి ఈ ఇండస్ట్రీకి అందించే ఉద్దేశంలో ఈ ప్రయాణం అంతా జరుగుతూ ఉంటుంది. సో ఇందులో భాగంగానే ఈ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమితి జరుగుతుంది. చాలా కంపెనీ తాలూకు ప్రతినిధులు డైరెక్ట్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ తాలూకా ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మల్లారెడ్డి తాలూకా విద్యా సంస్థలతోని వాళ్ళు ఏమేమి చేయాలనుకుంటున్నారు అనేది తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఈ సమిట్ అవ్వంగానే దీని తాలూకా సంబంధించిన తాలూకా ఇనిషియేటివ్స్, ప్రాసెస్, ల్యాబ్ సెట్టింగప్, టెక్నాలజీస్, ట్రాన్స్‌ఫర్మేషన్ ఇవన్నీ కూడా పిల్లలకి అందజేయడం జరుగుతుంది. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం.